ఏదైతే ఆంధ్రప్రదేశ్ లారీ డ్రైవర్ల క్లీనర్ల యొక్క జయహో రథసారథి మా యూనియన్ ఉంది, ఆ పిలుపు మేరకు ఈ రోజు మేము చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం మా యొక్క డిమాండ్స్ ని, మరి న్యాయపరమైన డిమాండ్స్, మేమేం మీకు గంట కింద మా పని గంటలు తగ్గట్టుగా వేతనం అని మేము అడగల. మాకేడా 20,000, 30,000, 40,000, 50,000 శాలరీ జీతాలు ఇవ్వండి అని మేము అడగల. మాకేమన్నా భద్రత కలపండి అని మిమ్మల్ని అడగల. న్యాయమైనది మీరు తెచ్చిన చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఉపసంహరించుకోవాలని మేము మా యొక్క మదనపల్లి లారీ అండ్ హెచ్ఎన్ డ్రైవర్ క్లీనర్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మీ మొండి వైఖరిగానే వీళ్ళని మాకు న్యాయం జరగకపోతే భారతదేశ వ్యాప్తంగా ఈ సమ్మె జరుగుతున్నది. మరి రాబోయే రోజుల్లో ఇంకా మా కార్మికులు అన్ని రంగాల్లోన ఎవరెవరైతే వాళ్ళందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇంకైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరాలని మేము ఈ మదనపల్లి లారీ వర్కర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు మా కార్మికులందరూ కూడా ఈరోజు ఈ వై జంక్షన్లో మేము ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా టైం ఇస్తాం. 1 రోజు ఇస్తాం, 2 రోజులు ఇస్తాం, 3 రోజులు, 4 రోజులు ఇస్తాం. రాబోయే రోజుల్లో కూరగాయలు మా యొక్క యూనియన్ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో అది కూరగాయలు కావచ్చు, పాలు కావచ్చు, నీళ్లు కావచ్చు, మెడిసిన్ కావచ్చు, మా ఆల్ ఇండియా లారీ వర్కర్స్ అసోసియేషన్ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. కాబట్టి కార్మికుల కన్ను చూపుకు మీరు బలి కావద్దండి. దయచేసి కార్మికుల పైన పెద్ద మనసు పెట్టండి. పెద్ద మనసు పెట్టి ఈ యొక్క జగనామా ఏదైతే ఉందో, శిక్ష ఏదైతే ఉందో మరి అదంతా కూడా విత్డ్రా చేసుకోవాలా. గతంలో ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా ఈ యొక్క దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇలాంటి నిర్ణయాలు ఏ ప్రభుత్వం తీసుకోవాలా. కాబట్టి కార్మికులు అనుకుంటే ఏదైనా చేస్తాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క డిమాండ్లని మీరు ఆ చట్టాలు తేవాలనుకుంటున్నారో ఆ నల్ల చట్టాలని ఉపసంహరించుకోవాలని మదనపల్లి లారీ వర్కర్స్ అండ్ హెచ్ఆర్ వర్కర్స్ క్లీనర్ తరఫున మేము మీకు తెలియజేస్తాం. రద్దు చేయాలి కావచ్చు, గవర్నర్ కావచ్చు, ఫ్లైట్ దిగతానే ఫ్లైట్ పక్కకు తేవాల్సింది, కారుకు రావాల్సింది డ్రైవర్. ఆ డ్రైవర్కి ఈరోజు మీరు తెచ్చిన చట్టాలని భారతదేశం వ్యాప్తంగా మేము వ్యతిరేకిస్తున్నాం. మా పైన కాదు మీ ప్రతాపాలు, కటిక పేదరికంలో ఉన్న మా పైన కాదు, డ్యూటీకి పోతే తిరిగి వచ్చేంత వరకు కూడా భద్రత లేని జీవితాలు మాది. ఇలాంటి పేద మేరకలు మాది ఈ చట్టాలు. మరి 10 లక్షల రూపాయలు లారీ యాక్సిడెంట్, 7 లక్షల రూపాయలు లారీ యాక్సిడెంట్ చేస్తే జరిమానా కట్టే పరిస్థితే డ్రైవర్కు ఉంటే ఈ డ్రైవర్ ఉద్యోగం వస్తామా? 10 ఏళ్ళు మీరు జైల్లో పెడితే మా పిల్లం బిడ్డలు ఏం కావాలి? మా బిడ్డలు ఏం కావాలి? వాళ్ళ బతుకులు ఏం కావాలి? ఇలాంటి నిర్ణయాల ప్రజాస్వామ్య దేశం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, ఆయన అనేక అందరికీ ఎవరికి కూడా ఈ భూమి పైన ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా రాజ్యాంగం రాశారు. ఇలాంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఏ భారతదేశ ప్రజలైతే మెజారిటీ పవర్ మీకు అధికారం కట్టబెట్టారో ఈరోజు మీరు ఎవరితో అన్నా పెట్టుకోవచ్చు. కార్మికులతో పెట్టుకుంటే మిమ్మల్ని మరి ఎక్కడైతే మీరు గతంలో ఉన్నారో అక్కడికే పంపిస్తామని చెప్పి, కార్మికుని కష్టాన్ని కాసుల రూపంలో మార్చుకొని ఏసీ రూముల్లో ఎంజాయ్ చేస్తున్న వారిని పోయి మీరు కదిలించండి. ఈ దేశంలో అనేక మంది వందల వేల లక్షల కోట్ల బ్యాంకులో రుణాలు తీసుకొని రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో కాచుబాటలు తగ్గుతూ జల్సాగా స్టార్ హోటల్ వాడిని పట్టక మా పేదరికం పైన మీ యొక్క చట్టాలు కటిక పేదరికంలో నివసిస్తున్న ఈ వ్యతిరేకంగా రద్దు చేయమని కోరుచున్నాము. కొత్తగా వచ్చిన చట్టము ప్రతి డ్రైవర్కి, ప్రతి క్లీనర్కి సంబంధించింది కాదు. ఇది మదనపల్లి లారీ డ్రైవర్లు అందరూ కలిసి ధర్నా చేస్తున్నాము. అందరూ డ్రైవర్లు వ్యతిరేకం, మొత్తం టోటల్ ఇండియాలోనే వ్యతిరేకంగా ఉన్నారు. అంటే ఈ చట్టం వల్ల మీకు కలిగే నష్టమే కదా. 10 సంవత్సరాలు జైలు శిక్ష, 7 లక్షలు జరిమానా. మేము చేసేదే దినానికి 200-300 కూలి. దాంట్లో మేము పోయి వేలు ఖర్చు పెట్టాలంటే ఎందుకు పోవాలి? డ్రైవర్లుగా ఎందుకు జైల్లో కూర్చోవాలి? ఈ చట్టం ఎవరికి మాట్లాడి తెచ్చినారు వీళ్ళు? బీజేపీనా, కాంగ్రెసా? ఎవరి గురించి ఈ చట్టం వచ్చింది? ముందు నుండి ఉండే చట్టానికి వ్యతిరేకంగా పోరాడే ప్రజలపై, గవర్నమెంట్ ప్రజలపైన వ్యతిరేకంగా ఇది చేస్తున్నది. ఎంతమంది నష్టపోతారు దీనివల్ల? చాలా మంది, కనీసం కోట్లలో ఉన్నారు. మదనపల్లి ఎంతమంది లారీ డ్రైవర్లు? కనీసం 600 మంది డ్రైవర్లు ఉన్నారు.
మా డ్రైవర్ల పరిస్థితి బాగలేదు. ముఖ్యంగా ఏమిటంటే ఈ చట్టం రావడం వల్ల వచ్చిన దానివల్ల మాకే ఉపాధి కోల్పోతాము. ఈ 7 లక్షలు జరిమానా, 10 లక్షలు జేసీలు అంటే పెళ్ళాం పెట్టలేదు. దేశం కానీ దేశం పోయి సంపాదించేది వచ్చేది మాకు అంతంత మటుకే. 10 రోజులు డ్యూటీ చేస్తే కూడా 5-6 వేలు వచ్చేది ఇబ్బందిగా ఉంది. చాలా ఇబ్బందులు ఉన్నాయి. దీనివల్ల ఈ చట్టం వెంటనే రద్దు చేయాలని కోరుతా ఉన్నాము. దాని ఓనర్ డ్రైవర్ ఐక్యత, మదనపల్లి డ్రైవర్ల ఐక్యత.